త్రిశూర్లో ఒక రోజు క్రితం జరిగిన ఒక బహిరంగ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరై వేదిక చుట్టూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆవుపేడ నీళ్లు చల్లేందుకు ప్రయత్నించారు. యూత్ కాంగ్రెస్ చేసిన ఈ చర్యను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. బీజేపీ నిరసనతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ముందుగా సమాచారం తెలిసిన పోలీసుల వైపు నుంచి సరైన జోక్యం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ మాట్లాడుతూ నరేంద్ర మోడీని ప్రధానిగా చూడడానికి కాంగ్రెస్ సహించదని, అందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రధాని నరేంద్ర మోడీపై దాడి మరియు అవమానించడం చేస్తూ ఉంటుంది. కారణం ప్రధాని మోడీ వెనుక సామాజిక వర్గం, పేద కుటుంబం, టీ వ్యాపారి కొడుకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీని తట్టుకోలేక ప్రధానిగా చూడలేకపోతుంది. ఇది కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆలోచనని సురేంద్రన్ అన్నారు. Attacking Narendra Modi ji, insulting Narendra Modi ji, using derogatory words against Narendra Modi ji. Why? Reason is Narendra Modi ji hails from a backward community, poor family, son of a tea vendor. So Congress party can't tolerate Narendra Modi ji, can't see Narendra Modi ji as a prime minister. Same thing happened 2 weeks back. The Honorable Vice President of India was also insulted by the Congress party. Body shaming happened there. Rahul Gandhi himself took the video and propagated in social media. When our Rashtrapati, Honorable Draupadi Murmu ji elected, the Congress party senior leaders insulted in the name of caste. So this is the mindset of the Congress party. This is the mindset of Mr. Rahul Gandhi. Same thing happened in Trichur also. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.